హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. తెలుగులో వచ్చేసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. నా వీడియోస్ చూస్తున్న అందరికీ ఐ విష్ యూ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. ముందుగా మనం హ్యాపీ న్యూ ఇయర్ కేక్తో స్టార్ట్ చేద్దాం. హ్యాపీ న్యూ ఇయర్. ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. Happy New Year. Happy New Year to all of you. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈ మధ్య నాకు టైం దొరకడం లేదు. జాబ్ ఆఫీస్ వర్క్లో ఉండి వీడియోస్ చేయడం కుదరడం లేదు. అలాగే ఈరోజు అందరూ హ్యాపీ న్యూ ఇయర్ ఎలా జరుపుకున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. నేనైతే ఫుల్ హ్యాపీగా జరుపుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ రోజు బెంగళూరులోని ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాను. ఇస్కాన్ టెంపుల్లోని మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ వన్ ఆఫ్ ది బెంగళూరు సిటీ. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ రాజాది నగర్. వెరీ 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 బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ నైస్. ఆల్ ఆఫ్ దెమ్ విజిట్ Bangalore ISKCON temple. It is very very big temple and lot of full happy and trust. ఇస్కాన్ టెంపుల్లో చాలా పెద్ద గుళ్ళు ఉన్నాయి, దేవుళ్ళు ఉన్నారు. అలాగే కృష్ణుడి గుడి చాలా 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 బాగుంది. అలాగే మీరు కూడా ఈ న్యూ ఇయర్ని ఎలా ఎంజాయ్ చేశారో ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి. నేనైతే చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మారింది ఏంటా అని అందరూ ఆలోచిస్తుంటారు. నేను వచ్చేసి ఇప్పుడు బెంగళూరులో ఉన్నాను. బెంగళూరులో పీజీలో ఉన్నాను. టుడే వచ్చేసి ఆఫీస్ హాలిడే, అందుకని నేను వీడియో తీస్తున్నాను. ఈ న్యూ ఇయర్ రోజు ఫస్ట్ డే, తొలి రోజు అందరూ ఎలా జరుపుకున్నారో నాకు తెలిసి అందరూ చాలా బాగానే జరుపుకొని ఉంటారు. ఎందుకంటే అందరికీ 2025 ఎన్నో విజయాలని, సక్సెస్ని ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే ఈ 2025 అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ మెమొరబుల్గా అందరికీ ఉండాలని అనుకుంటున్నాను. ఈ 2025 తొలి రోజే నేను ఇస్కాన్ టెంపుల్ బెంగళూరు గుడిలో నుంచి మొదలుపెట్టాను. అలాగే ఈ 2025 ఇయర్ నన్నుగా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ, ఇది వచ్చేసి మా బెంగళూరులోనే మా పీజీ హాస్టల్. ఇది హాస్టల్ 4 బెడ్స్ ఉంటాయి, 4 షేరింగ్. చూసారుగా, ఇదే మన పీజీ. మన బెడ్ వచ్చేసి ఇదే, నా బెడ్ వచ్చేసి ఇదే ఉప్పర్. ఈ హ్యాపీ న్యూ ఇయర్ అనేది ప్రతి సంవత్సరం ఎంతో బాగా అందరూ జరుపుకుంటారు, కానీ ఈ ఇయర్ నాకు చాలా హ్యాపీగా జరుపుకున్నాను. ఈ ఇస్కాన్ టెంపుల్ అనేది నేను మా ఫ్రెండ్స్తో కలిసి 2023లో వెళ్ళాల్సింది, అప్పుడు కుదరలేదు, ఇప్పుడు వెళ్ళలేకపోయాను. 2025లో నేను దర్శించుకున్నాను. మీరు కూడా ఇస్కాన్ టెంపుల్ని ఎంతమంది చూశారో కామెంట్ రూపంలో చెప్పండి. నాకు తెలిసి అందరూ చూసే ఉంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతవరకు ఎవరు చూడకోకుండా అయితే ఉన్నారు. బెంగళూరులోని టెంపుల్ చాలా ఫేమస్. అలాగే బెంగళూరులోని ఇక్కడ
రాయిగూడ టెంపుల్ కూడా చాలా ఫేమస్. అక్కడ శనివారం అన్నప్రసాదం ఉంటుంది. ప్రతి శనివారం అన్నప్రసాదం ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను ప్రతి శనివారం వెళ్తాను. ఇప్పుడు నాకు టైం కుదరడం లేదు వెళ్ళడానికి. అలాగే మీరందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను. మేమైతే 31st నైట్ అనేది మేము ఎంజాయ్ చేయకపోయినా మా ఆఫీస్లో ఎస్టర్డేనే కేక్ కోసి వాళ్ళ మార్నింగ్ కూడా కేక్ కోసి సెలబ్రేషన్స్ చేసుకుని చాలా హ్యాపీగానే ఉన్నాం. టికెట్ చేసుకున్నాం. ఇంకా బెంగళూరు గురించి చెప్పాలి అంటే ఇట్ ఈస్ వెరీ నైస్ ప్లేస్, కూలెస్ట్ ప్లేస్ అండ్ స్మార్ట్ సిటీ. not smart city is only one Tirupati. It is a coolest place and nice. ఇది వచ్చేసి మా పీజీలోని రూమ్లో నుంచి నేను మీ అందరికీ చెప్తున్నాను. ఇంకా అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? హ్యాపీగానే ఉన్నారా? నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇవాళ మా ఫ్రెండ్స్ అందరు లేరు, వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఈరోజు ఉందంట, నాకు ఈరోజు లేదు కాబట్టి నేను ఒక్కడే ఉన్నాను. ఏం చేయాలో తెలియకుంటే వీడియో తీసి చాలా రోజులు అయిపోతూ ఉంది. వీడియో తీద్దాం అని తీస్తున్నాను. ఇంకా న్యూ ఇయర్ అనేది చాలా చాలా ఇంపార్టెంటే. ఎందుకంటే అందరికీ ప్రత్యేకమైన రోజు. ఈ జనవరి 1 మొదటి రోజు నుంచి డిసెంబర్ 31 2025 వరకు మన హ్యాపీగా సాగిపోవాలి. అందరూ హ్యాపీగా ఉండాలి. హ్యాపీ న్యూ ఇయర్. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వ్యూస్ వస్తున్నాయి. మనం కూడా చాలా టైం కుదిరినప్పుడల్లా చాలా మంచి మంచి వీడియోస్ తీసాను. అలాగే నేను చెప్తున్నట్లు రాయిగూడ స్వామి గుడి బెంగళూరులో ఉంది. అది కూడా నేను మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ వీడియో కూడా నేను మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. చాలా పెద్ద టెంపుల్, అది కూడా కొండల్లో ఉంది. తప్పకుండా మీకు ఆ వీడియో నేను అతి త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఇంకా మా పీజీ ఫ్రెండ్స్ ఇదంతా. ఇది వచ్చేసి నా బెడ్.
ఇది వచ్చేసి నా పీజీలోని నా లాకర్. బట్టలు లేవని చూస్తూ ఉన్నారు. బట్టలన్నీ ఇక్కడ ఉతికేసాను, ఉతికేయాలి. అవి బయట చూపిస్తాను. మన పీజీ అవుట్ సైడ్. పీజీలో ఫుడ్ ఇక్కడే పెడతారు. పప్పు, ఇక్కడ వచ్చేసి దేవుళ్ళ పటాలు అన్నీ ఇక్కడే ఉంటాయి. నేను రోజు మొక్కుని దేవుని దర్శనం చేసుకొని వెళ్తాను. ఇది వచ్చేసి బయటికి వెళ్ళడానికి. బెంగళూరు అవుట్ సైడ్. ఇదే మా పీజీ ఫ్రెండ్స్. ఎంత మన పీజీ. ఓకే ఫ్రెండ్స్, సీ యూ, బాయ్ బాయ్. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.